రెక్కల మీద కొట్టువాడు నీవే. ఆ శత్రువుల్ని దేవునికి అప్పు చెప్తా ఉన్నాడు ప్రార్థన చేసి. గ్రంథం 17:23 మనం చూస్తే గురి పోసుకొని చనిపోయినట్టుగా అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న వారి, ఇదిగో కుటుంబంలో ఒక గౌరవకరమైన స్థానం లేని వారి, ఇదిగో సమాజంలో ఒక గౌరవకరమైన స్థానం లేని వారి, ఇదిగో మరి ఆ యొక్క సమాజంలో ఎన్నిక లేని వారిగా జీవిస్తున్న తనని గొప్ప రాజు. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నాను తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారని తలుస్తా ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ప్రియ దైవజన్మ, ఈ దినము దావీదు కీర్తన 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. రాయబడిన మాట మనం చదువుతా ఉన్నాను. 1-2 వచనాలు చదువుతా ఉన్నాను. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. ఈ కీర్తన దావీదు గారు అబ్షలోము నుండి పారిపోతూ ఉన్నప్పుడు రచించిన ఆ కీర్తన. దావీదు గారు అంటున్నారు, ఆయన్ని బాధించేవారు అనేకులు ఉన్నారంట. అరణ్యంలో ఉన్నప్పుడు మనం గమనిస్తే ఎలుగుబంటి కానీ సింహం కానీ, మరి అదే విధంగా మరి అన్నల యొక్క సైన్యంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క గొలియాతు కానీ, లేకపోతే ఆయన రాజైన తర్వాత ఆయన కుమారుడైన అబ్షలోము కానీ, తన మామైనటువంటి సౌలు గారు కానీ, లేకపోతే ఇతర శత్రు రాజ్యాల రాజులు కానీ అనేకులు ఆయన్ని బాధించేవారు ఉన్నారు. ఆయనకు ఒక సమస్య ఉంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా, ఈ వర్తమానం వింటున్న మన జీవితాల్లో కూడా అనేకమైన సమస్యలు ఉండి ఉండొచ్చు. అది ఆర్థికమైన సమస్య, ఆరోగ్యపరమైన సమస్య, కుటుంబపరమైన సమస్య, లేకపోతే పని చేసే దగ్గర సమస్య, లేకపోతే బంధుమిత్రుల మధ్య సమస్య ఏదైనా అవ్వచ్చు. మనకంటూ కూడా ఒక సమస్య ఉండి ఉండొచ్చు. మనుషులందరికీ కూడా సమస్య లేని మనిషి భూమి మీద ఎవరు ఉండరు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క సమస్యని బట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అన్నది మనం గమనించినట్లయితే, దావీదుకు ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి సమస్యలో మనం చూసినట్లయితే, దావీదు కీర్తన 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తా ఉన్నాం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. ఇంకా మనం చూస్తా ఉన్నాం, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అనేటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. దావీదు గారు మరి దేవుని మీద ఆధారపడినటువంటి, ఆయనకుండే సమస్యను బట్టి దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటా ఉన్నాడు, యెహోవా నీవే నాకు కేడెం, దేవుడే నాకు కేడెం. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది బంధువుల వైపు, కొంతమంది స్నేహితుల వైపు, కొంతమంది కుటుంబ సభ్యుల వైపు, కొంతమంది ఆ సమస్యను తీర్చగలిగిన మనుషుల వైపు చూస్తారేమో. అది సాధారణంగా లోకంలో పరిపాటి. కానీ దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నీవే నాకు కేడెం, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు అడుగుగాను ఉన్నావు అనేటువంటి మాట. అంతేకాదు ఈయన అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి
నాకు ఉత్తరం ఇచ్చును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు పనిచేసే దావీదుగా పనిచేస్తాడు, కానీ దావీదు ప్రార్థన చేస్తే దేవుడే పనిచేస్తాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడిగా ఇప్పుడు అంటున్నాడు, నీవే నాకు ఆధారం. ఇదిగో అక్కడ మనం చూసే చదువుకున్న భాగంలో, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంది. చూడండి, మన దైనందిన జీవితాల్లో అనేక మందిని చూస్తూ ఉంటాం. వారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు నిద్ర పట్టడం లేదండి అంటారు. ఎందుకంటే ఆ సమస్య వారిని పండుకొని, వారిని ఆ నిద్రపోని, వారిని వేధిస్తూ ఉంటారు. ఆ యొక్క ఆలోచనలో ఆ యొక్క ఇబ్బంది పరిస్థితిని వారు మరి పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొని. చక్కటి నిద్ర దావీదు పోగలుగుతున్నాడు. ఎందుకు అంటే దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం. కింగ్ డేవిడ్ డిపెండ్స్ అపాన్ గాడ్. ఆయన ఇంక వేరేదేది ఆధారంగా చేసుకోలేదు. అందుకే అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నువ్వు పరిశుద్ధ స్థలంలో నుండి నాకు ఉత్తరం ఇస్తావు. అంతేకాదు ఆయన అంటున్నాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు నీవే. ఆ శత్రువుల్ని దేవునికి అప్పు చెప్తా ఉన్నాడు ప్రార్థన చేసి. ఒకవేళ దావీదు తనకు తానుగా ప్రయత్నం చేస్తే తన పనేమో తను చేయగలిగేవాడేమో, లేకపోతే చేసుకునే సామర్థ్యం ఎంతో కొంత ఉండేదేమో, కానీ దేవునికి అప్పు చెప్తే దేవుడు చాలా స్పష్టంగా చాలా చక్కగా చేస్తాడు అన్నది దావీదు యొక్క ఉద్దేశం. అబ్షలోము వెంటాడుతున్నప్పుడు దావీదు తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. కానీ మనం చూస్తా ఉన్నాము, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, దావీదు యొక్క సైన్యాధికారులే ఆయన్ని అబ్షలోముని చంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అంతేకాదు, మరి అహీతోపెలు మనం గమనించినట్లయితే, మరి ఆ 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే ఉరి పోసుకొని చనిపోయినట్టుగా. మరి దావీదు శత్రువుల్ని దేవునికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు నేనే. దేవునికి అప్పచెప్తున్నాడు, ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునికి అప్పచెప్తున్నాడు. ఆ 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఇక్కడ దావీదు మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, బ్లెస్ మీ మై గాడ్. ఆశీర్వాదం అనేది దేవుని నుంచి వస్తుంది. ఈ యొక్క 3వ దావీదు కీర్తనలో 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదట దావీదుకి ఒక సమస్య ఉంది. మరి రెండోది మనం చూస్తా ఉన్నాం, ఆ సమస్యలో దావీదు ఎవరి మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడలేదు. మూడోదిగా మనం చూస్తా ఉన్నాం, దావీదు దేవునితో అంటున్నాడు, అయ్యా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది. అట్టి విధంగానే దావీదు తన జీవితంలో ఆశీర్వదించబడి, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న వాడి, ఇదిగో కుటుంబంలో ఒక గౌరవప్రదమైన స్థానం లేనివాడి, ఇదిగో సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం లేనివాడి, ఇదిగో మరి ఆ యొక్క సమాజంలో ఎన్నిక లేని వాడిగా జీవిస్తున్న తనని దావీదుకు తెలిసింది ఒకటే, అరణ్యములో దేవుని ఆరాధించడం, నూతన కీర్తన దేవుని కొరకు రాయడం, మరి ఎంతసేపు దేవుని స్తుతించేవాడిగా ఉండడం వల్ల దేవుడు ఆయన్ని గొప్ప రాజు, ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు, మరి సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తాం, దేవుడు అతనికి తోడై ఉండడం వలన అతడు అంతకంతకు ఆశీర్వదించబడి. ఈ సమస్యలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి ఆధారం చేసి బ్రతికినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగా, ఈ రాత్రికాల సమయాన్ని సమస్య ఏదైనా కూడా, ఈ సమస్యలో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోగలిగినట్లయితే, నీ సమస్య నుంచి బయటికి తావడమే కాదు, నేను ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. కొద్ది మాటలు దేవుడు మనం బహుగా
దీవించునుగాక. ఆమె సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలతో ఉన్నాడు. దావీదు కీర్తన 3వ అధ్యాయం ప్రభా, ఈ రాత్రికాల సమయాన్ని వివరించుకోవడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో దావీదు జీవితంలో సమస్య వచ్చింది. భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఇదిగో దావీదు ప్రభా, మేము గమనిస్తా ఉన్నాం, నిన్ను మాత్రమే ఆధారం చేసుకున్నాడు, నీకు మాత్రమే మొరపెడతా ఉన్నాడు. నీ ద్వారానే ప్రభా ఆ సమస్యకు పరిష్కారం పొందుకున్నాడు. అంతేకాదు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ ద్వారానే గొప్ప ఆశీర్వాదాన్ని తన జీవితంలో చూడగలిగాడు. వర్తమానం బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించి నడిపించి మహిళలు. ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాల ద్వారా బలపడుతున్నామని చెప్తున్నారు, వారందరూ దీవించి ఆశీర్వదించారు. అత్వారిలో రాని నజరేయుడైన శక్తి కలిగిన నామం ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సరే మనకును సర్వలోక పరిశుద్ధ సదాకాలం తోడైన నడిపించింది. ప్రియా దైవజన్మ, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి పరిచయం చేయడం మానవులకు మానవులు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యం పంపించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.